రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, వాళ్ళ తారీఖు వచ్చి మే 14 ఫ్రెండ్స్, మంగళవారం. చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో. దేవుడి దేవల్ల అందరికీ లైన్ మంచిగా ఉండాలని, అందరి టార్గెట్లు పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకున్నాను ఫ్రెండ్స్. నిన్నంతా ఎలక్షన్ పోలింగ్ కదా, లోక్సభ శాసనసభకి అందరూ ఓట్లు వేసారు ఫ్రెండ్స్. నేను కూడా మధ్యాహ్నం 3 గంటలకు వెళ్తే 6:30 7 ఆ టైంకి వేసాను ఫ్రెండ్స్. 3:30 గంటలైతే లైన్లో నుంచొని మొత్తానికి ఓటు వేసి వచ్చాను అనమాట. అరికాళ్ళు మంటలు వచ్చేసినాయి. మా మిస్సెస్ మీ ఇద్దరం వెళ్ళి ఓటేసి వచ్చాను అనమాట. నిన్న ఒక పూట పొద్దున బయటికి వచ్చాను ఫ్రెండ్స్ లైన్కి. అలాగే నిన్న శనివారం, మొన్న ఆదివారం కూడా ఒక పూట వచ్చాను అనమాట. అందుకని వీడియో తీయలేదు ఫ్రెండ్స్. ఖర్చులమైన తోలుకొని వెళ్ళిపోయా, గ్యాస్కి అద్దెకి నా ఖర్చులమైన తోలుకొని వెళ్ళిపోయాను అనమాట. అందుకే వీడియో తీయలేదు. చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ మంచిగానే ఉంటుందని అనుకుంటున్నా. బోనీకిరాయి మనకి మంచిగానే పడింది ఓలాలో. మొన్న నుంచి కొల్లపూడికి డీటెయిల్స్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. సాయంత్రం వాటికి మీకు ఎంత ఉందండి ఎర్నింగ్ చూపిస్తా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎండలో విచిత్రంగా ఉండి కాసేపు ఒక పూట ఎండ వేస్తే ఒక పూట సాయంత్రం చల్లగా ఉంటుంది, లేకపోతే వర్షం పడుతుంది. దేవుడి దేవాల ఈ మే నెల అయిపోయినంత వాటికి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎండలకు తట్టుకోలేము. ఫోన్ హీట్ ఎక్కిపోతుంది, ఛార్జింగ్ కూడా ఎక్కట్లేదు, అసలు మరీ దారుణంగా ఉంటుంది. మనకు కూడా కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి అసలుకి. చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ బుకింగ్స్ ఎలా ఉంటాయని చూపిస్తా మీకు మొత్తం టోటల్ వేసి. ఇంకా లేట్ చేయకుండా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. ఓలాలు అయితే మనం 3 బుకింగ్లు అయితే వేసాం ప్రజెంట్. డీటెయిల్స్ చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 9 అయింది కరెక్ట్గా. నేను కరెక్ట్గా 6:45 బయటకు అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఓలాను ర్యాపిడో ఆన్ చేశాను నొన్నలో. మనకి కరెక్ట్గా ఎన్నింటికంటే 7 గంటలకేమో బుకింగ్ పడింది నొన్న నుంచి గొల్లపొడికి. ఇదిగోండి ఫ్రెండ్స్, అది 7:8కి అయితే బుకింగ్ పడింది మనకి. బోనీ మంచిగానే అయింది. ఆ తర్వాత కూడా మళ్ళీ అట్ని గొల్లపూడి నుంచి మణిపాల్ హాస్పిటల్, మళ్ళీ తాడేపల్లి నుంచి బస్ స్టాండ్కి అయితే వచ్చాం. 3 బుకింగ్లు అయింది ప్రజెంట్. బోనీ అయితే మనకు మంచిగానే అయింది అనమాట. టార్గెట్ పూర్తి కావాలని, అందరికీ టార్గెట్లు పూర్తి అవ్వాలని కోరుకున్నాను ఫ్రెండ్స్. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. మన ప్రజెంట్ అయితే 286, 200, 3, 2, 5, 5, 600, 620 అలా అయింది ఫ్రెండ్స్ టార్గెట్ అయితే. చూద్దాం సాయంత్రం వాటికి ఎంత ఉందో చూపిస్తా. బుకింగ్ నెక్స్ట్ ఎక్కడ పడుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ర్యాపిడ్ అయితే ఆన్ చేయలేదు ఇంకా, ఎందుకంటే 3 యాప్లు ఆన్ చేస్తే ఛార్జింగ్ దిగిపోతుంది. చూడండి అప్పుడే ఛార్జింగ్ 57కి వచ్చేసింది. ఇది 2 గంటలకే. అందుకని ఇంకా ర్యాపిడ్ ఆపేస్తామంట. ఓలా, ఊబర్ ఈ 2 తోలుదామని ఫిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఓకే, నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్. టైం అయితే 11:02 అయితే అయింది ఫ్రెండ్స్. మనం ప్రజెంట్ సింగనగర్ తోటవారి వీధిలో ఉన్నాం. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఊబర్లో, ఓలాలో, ర్యాపిడోలో 3 రైడ్స్ వేసాను ఫ్రెండ్స్. మీకు చూపిస్తా డీటెయిల్స్. ఇదిగోండి, ఊబర్లో మన ఫస్ట్ బుకింగ్ 9:43కి అయితే బుకింగ్ చేసాం. ఓన్లీ 200 మీటర్స్. ఎందుకనంటే ఇది డ్రాపింగ్ కరెన్సీ నగర్ పెట్టి వాళ్ళు ఎల్ఐసి కాలనీ, అదే గురునానక్ కాలనీలో ఉన్న సాయిబాబు గుడి దగ్గరికి పోనిమన్నారు. నేనేమో అక్కడి నుంచి మళ్ళీ ఎమ్మటి ఇంకో బుకింగ్ వస్తే తీసుకున్నా. వేరే బుకింగ్ వచ్చి తీసుకున్నానండి, మీరు పెట్టిన అడ్రస్కి అయితే డ్రాప్ చేస్తాను. సరే అని వాళ్ళు అక్కడ డ్రాప్ చేయమన్నారు. 70 రూపీస్ వచ్చిందండి. ఈ బుకింగ్ దింపిన తర్వాత మళ్ళీ 105 రూపీస్ బుకింగ్. ఇది 954కి 3.6 ట్రావెల్ చేసింది. తర్వాత 1.6కి 70 రూపీస్. తర్వాత 2.1కి 90 రూపీస్. 1.2కి 70 రూపీస్. తర్వాత 800 మీటర్స్కి 70 రూపీస్. తర్వాత 900 మీటర్స్కి 70 రూపీస్. తర్వాత 5.2 కిలోమీటర్కి 106. తర్వాత 2.8కి 85 రూపీస్. తర్వాత ఒకటి క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్, 11 రూపాయలు క్యాన్సిలింగ్ ఛార్జ్ అయితే వచ్చింది. తర్వాత 5.6కి 121. తర్వాత 3.6కి 95. తర్వాత 1.9కి 70 రూపీస్. తర్వాత 900 మీటర్స్కి 70 రూపీస్. తర్వాత 900 మీటర్స్కి మళ్ళీ 70. మళ్ళీ 2.3కి 71.96 72 రూపీస్ వేసుకోండి.
తర్వాత ఇంకోటి 71 రూపీస్, ఇది 2 కిలోమీటర్కి. తర్వాత ఒకటి క్యాన్సిల్ అయింది, 2 క్యాన్సిల్ అయినాయి, 3 క్యాన్సిల్ అయినాయి. తర్వాత ఇంకోటి 900 మీటర్స్కి 70 రూపీస్. తర్వాత 11.700 మీటర్కి 186 రూపీస్ అన్నమాట. ఇది లాస్ట్ బుకింగ్. మొత్తం ఓవర్లు వేస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్. 18 రైడ్లు అయితే వేసాం హైయెస్ట్. ఈ మధ్యకాలంలో ఓవర్లో హైయెస్ట్ రైడ్స్ వేసింది ఇందులో అనమాట. 18 రైడ్లు వేస్తే 1556 రూపాయలు అయితే వచ్చింది. మ్యాక్సిమం అన్ని 70 రూపీస్ 80 రూపీస్ బుకింగ్సే కొట్టాను నేను, దగ్గర డ్రాప్. ఇప్పుడు 12 కిలోమీటర్ 186 రూపాయలు వచ్చింది. అదేదో చిన్న చిన్న బుకింగ్లు వేసుకుంటే అక్కడక్కడ అమౌంట్ కనబడుతుంది కదా, గ్యాస్ కూడా అవ్వదు మనకి. ఇది ఫ్రెండ్స్ ఓవర్లో. మీకు ర్యాపిడోలో ఓలాలో కూడా చూపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్ ఓలాలో. ఇది ఓలాలో మొత్తం 7 డ్రాప్స్ అయితే కొట్టామన్నమాట. డీటెయిల్స్ అయితే చూపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్ 150 ఒకటి, 116 ఒకటి, 150 ఒకటి, 166 ఒకటి, 141 ఒకటి, 207 ఒకటి, 286 ఒకటి. ఇదనమాట మన ఓలాలో మొత్తం 7 రైడ్స్ కొట్టింది అమౌంట్. ఇప్పుడు ర్యాపిడోలో కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్ ర్యాపిడోలో 2 బుకింగ్లు వేసా. 10 దాటిన తర్వాత అనమాట ఈ 2 రైడ్స్ వేసింది. 10 దాటిన తర్వాత అమౌంట్ మనకి బాగా ఇస్తాడు. 20 రూపాయలు కిలోమీటర్ లెక్క ఇస్తాడు. ఇదిగోండి 208 రూపీస్ బుకింగ్. సింగనార్కి వచ్చాం. ఇది బెన్ సర్కిల్, అదే గురునానక్ కాలనీ సిగ్నల్ దగ్గర నుంచి. ఇంకోటేమో భవానీపురం స్వాతి సెంటర్ నుంచి గురునానక్ కాలనీకి వచ్చామన్నమాట. ఇది 261. ఇది ఓన్లీ దీంట్లో 2 రైడ్లు వేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు టోటల్ అయితే వేద్దాం. వాళ్ళ ఎర్నింగ్స్ బాగానే ఉన్నాయి. మనం కష్టపడింది కూడా బాగా కష్టపడ్డాం అన్నమాట. ఈరోజు ఎన్ని గంటలు కష్టపడింది లాస్ట్లో చెప్తాను మీకు. నార్మల్ డ్రాప్స్ ఏం కొట్టలేదు ఫ్రెండ్స్. మామూలు డ్రాప్స్ అడిగారు కానీ వర్కౌట్ అవ్వలేదు. దాని మీద బుకింగ్లే బెటర్ అనిపించి వదిలేసాను నేను చాలా వాటికి. ఇప్పుడు టోటల్ వేద్దాం ఫ్రెండ్స్. ర్యాపిడోలో వచ్చి 469 ప్లస్ ఓవర్లో వచ్చి 1556 ప్లస్ ఓలాలో వచ్చి 150, 150 ప్లస్ 116 ప్లస్ 150, 166, 150 ప్లస్ 166 ప్లస్ 141, 207, 141 ప్లస్ 207 ప్లస్ తర్వాత 286 అనుకుంటా. 286 ఇది ఫ్రెండ్స్. చూడండి ఈ మధ్యకాలంలో ఇంత అమౌంట్ నేను ఎప్పుడు కొట్టలేమాట. ఇదే ఫస్ట్ టైం. ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, అందరూ ఊర్లో వెళ్తా బుకింగ్లు బాగా పడ్డాయి. అందరూ మళ్ళీ హైదరాబాద్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల బాగా బుకింగ్లు అయితే పడ్డాయి అన్నమాట. నేను కరెక్ట్గా 7 గంటలకు లైన్కి వచ్చా. 7 గంటలకు వచ్చి మధ్యాహ్నం 3ంటికి ఇంటికి వెళ్ళా భోజనానికి. 2 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు దాకా లైన్లో ఉన్నాను అనమాట. మొత్తం ఎన్ని గంటలు లెక్కేద్దాం. ఇందులో మెయింటెనెన్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకి. ఇందులో నుంచి మైనస్ గ్యాస్ అయితే 700 అయింది ఫ్రెండ్స్ మనకి. 700 గ్యాస్కి మైనస్ 350 ఆటో రెంట్. తర్వాత ప్లాట్ఫామ్ ఛార్జ్ 3 65 రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జ్ తీసేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ మనకు తీసేస్తే ఓవరాల్గా ఇది మిగిలింది 21, 26 రూపాయలు టీ ఖర్చులు తీసేయండి. 2000 అయితే మనకు మిగిలింది ఫ్రెండ్స్. మొత్తం ఎన్ని గంటలు అంటే 7 to 7 12 గంటలు, 8, 9, 10, 11 4 గంటలు. 4 గంటలు ఇంకొక 2 గంటలు తీసేయాలి కదా, మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాం కదా. అంటే 14 గంటలు కష్టపడ్డాం ఫ్రెండ్స్ మనం. మొత్తం 14 గంటలు కష్టపడితే మనకి 2001 అయితే మిగిలింది. చూసారుగా ఫ్రెండ్స్, మనం మొత్తం 14 గంటలు కష్టపడితే మనకి 2001 అయితే మిగిలింది. ఖర్చులు మెయింటెనెన్స్ మొత్తం పోను. తిండి లేదు ఇంత మటుకు. ఆకలి మామూలుగా ఇట్లా. టైం చూస్తేనే 11 దాటిపోయింది. ఇంకా మళ్ళీ వీడియో అప్లోడ్ చేయడానికి అరగంట వెయిట్ చేయాలి.
ఇంటికి వెళ్తేనే నెట్ రాదు, సెంటర్లో ఉండే చేయాలి. నేను తిని పడుకునేసరికి 12 అయిపోద్ది అనమాట. ఓ పక్క మెడ నొప్పి వస్తుంది, ఓ పక్క ఏమో నడువు నొప్పి వస్తుంది. నడువు నొప్పి తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఓవర్ డ్యూటీ అయిపోతుంది. మన సమస్యలు ఏమో అలా ఉన్నాయి. మన సమస్యలు కష్టపడితే కానీ తీరట్లా, లేకపోతే అప్పులు చేయాల్సి వస్తుంది. ఆ అప్పులు కట్టడానికే మనం సంపాదించింది సరిపోతుంది అన్నమాట, రూపాయి కూడా మిగలట్లేదు. అందుకని కష్టపడుతున్నా ఫ్రెండ్స్. ఎదురుగా నాకు చాలా ఖర్చులు ఉన్నాయి, అది పరిస్థితి. అందుకని ఈ టైం దాకా ఉండాల్సి వచ్చింది, లేకపోతే వెళ్ళిపోయేవాడిని. నాకు ఆల్రెడీ మెడ ఇక్కడ ఈ ప్లేస్లో 3 డిస్కులు అరిగిపోయి డాక్టర్ గారు అయితే అసలు ఆటో ఫీల్డే మానేయమన్నాడు. అసలుకి ఇంతకుముందు చెడ్డ బండి ఉండేది పెద్దది, ఆ బండి మీద 2 ఇయర్స్ నడిపిన తర్వాత దెబ్బతో నా బాడీలో మొత్తం పార్ట్స్ అన్ని కదిలిపోయినాయి. అందుకని ఆ బండి అమ్మేసి ఆటో అద్దెకెత్తి తీసుకుంటున్నాను. త్వరలో తీసుకుంటే ఆటో తీసుకుంటాను ఓన్గా, లేకపోతే కనుక కారు ఎక్కుతాను ఫ్రెండ్స్. ఖాళీగా ఉంటుంది ఇంటి దగ్గర, కిరాయిలు లేవని చెప్పేసి ఇంటి దగ్గరే పెడుతున్నాను. లాంగ్ కిరాయిలు వస్తే వెళ్తున్నాను, లేకపోతే లేదు. ఈ మధ్యకాలంలో అవి కూడా రావట్లేదు. అది ఫ్రెండ్స్. డాక్టర్ గారు అసలు ఓవర్ డ్యూటీ చేయొద్దు, ఆటో ఫీల్డ్ మానైపోతే టైమింగ్స్ తగ్గించుకొని తిరగమన్నాడు. కానీ మన సమస్యల వల్ల తిరగడం తప్పట్లేదు. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత కష్టంగా, ఎంత టైము వెయిట్ మనం కష్టపడితే ఎలాగా వస్తుందో. మనం ఏదైనా కష్టపడే దానికి పట్టే మనకి అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఊరికైతే ఎవరికి డబ్బులు రావు. దీంట్లో ఎంత కష్టం ఉందో నాకు తెలుసు, ఆటో తోలే డ్రైవర్కి తెలుసు. చూసే కస్టమర్లు ఎవరైనా సరే వీళ్ళకి వేలు వచ్చేస్తున్నాయి అనుకుంటారు. దాని తగ్గట్టుగానే మనకు ఆదాయం తగ్గట్టుగానే బండి రిపేర్లు, మెకానిక్ ఛార్జీలు. ఇప్పుడు సపోజ్ బండి రిపేర్ వచ్చింది అనుకోండి, మెకానిక్ వెళ్ళినామంటే చేయడు. మినిమం 2-3 గంటలు పట్టేది. పెద్ద పని అయితే ఆ పూట వదిలేసుకోవడం, ఆ రోజు వదిలేసుకోవడం. 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు పెద్ద పని అయితే. చెయ్యేస్తే మినిమం 100 రూపాయలు బండికి గ్రీజ్ పెట్టించుకోవాలి. మళ్ళీ టూటీ ఆయిల్ తగ్గితే టూటీ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు టూటీ ఆయిల్ బండి కాదనుకోండి ఇది, మళ్ళీ ఇంజిన్ ఆయిల్ తగ్గితే టూటీ ఆయిల్ అయిపోతాడు, ఇంజిన్ ఆయిల్ పోసుకోవాలి. మెయింటెనెన్స్ ఇంకా చెప్పాలంటే బోల్డ్ అంతా. మన టిఫిన్ ఖర్చులు, టీ ఖర్చులు ఇవన్నీ నేను కొన్ని కలపట్లేదు కొన్నిసార్లు. ఇలా పరిస్థితి అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలాగే లైకులు కూడా ఎక్కువ చేయట్లేదు. వీడియోలు చూస్తున్నారు కానీ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా షేర్ చేయండి మన వీడియో. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి మినిమం ఒక 50 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్. సైనింగ్ ఆఫ్.